నేను చేసే పనిని నా దేవుడు గమనిస్తున్నాడు. చాలాసార్లు మనలో దుఃఖమో వేదన రావడానికి కారణం ఏంటంటే నా పనిని ఎవరు గుర్తించట్లేదని బాధపడుతుంటారు చాలామంది. నేను చాలా ప్రయాసపడుతున్నానండి, చాలా ఇబ్బందులు గుండా వెళ్తున్నాను, ఎంతో శ్రమ పడుతున్నాను, కానీ ఎవరు నన్ను గుర్తించట్లేదండి అని చాలామంది బాధపడుతూ ఉంటారు. ఒకవేళ అలాంటి బాధ నీలో ఉందా? నేను ప్రార్థన చేస్తున్నానని ఎవరు నన్ను గుర్తించట్లేదండి, చాలా చక్కగా కానుకలు ఇస్తానని దేవుని సేవకు పరిచర్యని సపోర్ట్ చేస్తుంటాను, కానీ ఎప్పుడు మా పాస్టర్గా నన్ను గుర్తించలేదండి అని చాలామంది బాధపడుతుంటారు, వేదన పడుతుంటారు. నేనెంత విశ్వాసం కలిగి ఉన్నానో, ఎంత నిరీక్షణ కలిగి ఉన్నానో ఎవరు గుర్తించట్లేదండి అన్నట్టుగా కొంతమంది బాధపడతారు. అయితే నీలో నాలో ఉండాల్సిన ప్రప్రథమైన అనుభవం ఏంటంటే, నా బహుమానము నా దేవుని దగ్గర ఉంది. నీ ప్రయాస ఎప్పటికీ వృధా కాదు. నువ్వు దేవుని కొరకు ఎట్టి శ్రమ అయితే అనుభవిస్తున్నావో అది బహుశా నీ కులాన్ని నుంచి కావచ్చు, అంతకుముందున్న నీ మతం నుండి కావచ్చు, లేదా మరొక పరిస్థితుల నుండి కావచ్చు. ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నావో జాగ్రత్త, నీ దేవుని బిడ్డ, నీ బహుమానము నీ దేవుని దగ్గర ఉంది. ప్రభు నీ కొరకు బహుమానం సిద్ధపరిచిన దేవుడు ఆయన.